అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం ఆల్రెడీ సంవత్సరం క్రితం నుంచి జరుగుతుంది. హమాస్ లాగా ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ ఒకళ్ళ మీద బాంబులు ప్రయోగించుకున్నారు, మిసైల్ వేసుకున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ రెండో ఫేజ్ ఇది. ఈ రెండో ఫేజ్ ఏంటంటే చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇరాన్ అనేది అమెరికా ఆస్తుల్ని, మిగిలిన ఇస్లామిక్ కంట్రీలో ఆయిల్ ఆస్తుల్ని అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కు ఉన్న ఒకే అతిపెద్ద ఆయుధం ప్రపంచ ఆయిల్ సప్లైని ఆపేస్తే ఈ అన్నీ కలిసి అమెరికా మీద పడతాయి. అన్ని దేశాలు ఇంక్లూడ్ ఇండియా కూడా వెళ్ళి అమెరికా మీద పడతాయి. ఏంటి నీ వల్ల ఇక్కడ యుద్ధం వస్తుంది ఆపండి అని. ఇరాన్ ఆపమని ఎవరు అనరు. అమెరికా నువ్వు ఎందుకు ఆపలేదు ఒక బాధ్యతాయుతంగా దేశం అని. ఆ విధంగా అమెరికా అని ఓ పక్కన చైనా రష్యాలో పక్కన ఉంటే ఈ పెద్ద పెద్ద పవర్స్ ఉన్నాయి కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం అనేది తథ్యం. అది కూడా పశ్చిమాసియాలో ఇది అనేది ఒక ప్రాబ్లం వెనకాల ఎంతో కుంపటి రాజుకుంటుంది. అక్కడ జెరూసలేం ప్రాబ్లం, హమాస్ ఇది ప్రాబ్లం, హిజ్బుల్లా ప్రాబ్లం, ఈ హౌతీస్ ప్రాబ్లం యెమెన్లో, ఇలా ఒకటి కాదండి ఎన్నో కార్చిచ్చులు ఉంటాయి. ఈ కార్చిచ్చులన్నీ ఏకం చేసే కార్చిచ్చి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. ఇది చాలా తీవ్రమైన యుద్ధం. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ అణ్వస్త్రాల యొక్క రహస్యాలు రీసెంట్గా కొన్ని డాక్యుమెంట్ల ద్వారా ఇరాన్కి వెళ్ళినాయి. ఇరాన్ వాటిని నేను అటాక్ చేస్తానంటది. ఇజ్రాయెల్ దాచుకోవడానికి ఈజీ కాదు, చిన్న టెరిటరీ అది. ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా ఆల్రెడీ అణ్వస్త్రాలు తయారై ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీ మీద అణ్వస్త్రం వేస్తానంటుంది ఆల్ఖైమేని ఇరాన్. సో ఆల్రెడీ అణుయుద్ధానికి ఉంది. ఎందుకంటే చాలా ముప్పు అనేది ఉంది. ఈ డ్రోన్లు కూడా ఏ టైంలో ఎలా ఉంటాయో తెలియదు. తీవ్రవాద సంస్థలు ఆల్-ఖైదా, ఇసిస్ అని చాలా డేంజరస్ తీవ్రవాద సంస్థలు ఉన్న ఏరియానే మిడిల్ ఈస్ట్. తర్వాత పాకిస్తాన్ ఉండనే ఉంది ఒక ఇస్లామిక్ దేశంగా. దాన్ని ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేస్తా, అమెరికాకి సపోర్ట్గా, ఇజ్రాయెల్ సపోర్ట్గా. ఇంత తీవ్రమైన అంటే మూడో ప్రపంచ యుద్ధం తథ్యం. ఇది పెళ్తే ఒక్కసారి మొదలైందంటే ఈ కార్చిచ్చు ఆపడం అనేది ఎవ్వరి తరం కాదు. అదే మనం పశ్చిమాసియాలో వివిధ రకాలుగా మనం చూస్తూ ఉన్నాం.